జలధారలు ప్రాణకోటి జీవనాధారాలు. జలధారలు అంటే నీటి యొక్క దారలు. ప్రాణకోటికి అంటే సర్వ ప్రాణులకు, అన్ని ప్రాణులకు జీవనాధారాలు అంటే బ్రతకడానికి ఏమవసరం? నీరు అనేది అవసరమే కదా. అందుకే మానవ జీవనమంతా నదీ పరివాహాల్లో విస్తరించింది. ఎక్కువగా మానవ జీవనమంతా నదీ పరివాహాల్లోనే నివసించడం అనేది జరుగుతుంది. అక్కడే అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. ముఖ్య పట్టణాలు, తీర్థస్థలాలు అన్నీ నదులను ఆనుకొని వ్యాపించాయి. పెద్ద పెద్ద పట్టణాలు కానీ తీర్థస్థలాలు కానీ ఎక్కువగా నదులను ఆనుకొనే వ్యాపించి ఉంటాయి. చినుకులు కాలువలై, కాలువలు నదులై తాగునీరుగా, సాగునీరుగా మారి మనిషికి ఆహారాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఏంటి? నది అనేది డైరెక్ట్గా భూమిపై పడదు కదా. అవేంటి? చినుకులు కాలువలు నదులుగా మారి తాగునీరుగా అంటే తాగడానికి, సాగునీరుగా అంటే వ్యవసాయానికి ఉపయోగపడే నీరుగా మారి మనిషికి ఆహారాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. అందుకే నది పవిత్రమైనది, పుణ్యప్రదమైనది. ఏంటి? 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు అనేటివి జరుగుతాయి. ఆ పుష్కరాల సమయంలో అందరూ ఏం చేస్తారు? ఆ నదులలో స్నానాలు చేస్తారు. ఎందుకంటే చేసిన పాపాలు తొలగిపోతాయనేది వారి యొక్క నమ్మకం. అందుకే నది అనేది అంత పవిత్రమైనది, పుణ్యప్రదమైనది. మన రాష్ట్రంలో ప్రవహించే ముఖ్యమైన జీవనదుల్లో మంజిరా ఒకటి. ఏంటి? మన రాష్ట్రంలో ప్రవహించే ముఖ్యమైన జీవనదుల్లో మంజిరా నది అనేది ఒకటి. ఆ నదీమ తల్లి ప్రస్థానాన్ని హృదయంతో దర్శించిన కవి వేముగంటి నరసింహాచార్యుల రచనను ఆస్వాదిద్దాం. ఏంటి? ఈ మంజిరా నది యొక్క ప్రస్థానాన్ని హృదయంతో దర్శించిన కవి ఎవరు? వేముగంటి నరసింహాచార్యులు. ఆయన యొక్క రచనలను మనం ఇప్పుడు చూద్దాం. నీ కంకణక్పణము నినదించినంతనే కర్షకుని నాగేలు కదలి ముందుకు సాగు. నీ చేతి చలువ చిందిల్లిపాటు గనినంత పైరు పచ్చలు కనుల పండువగా విలసిల్లు. ఎంత చల్లని దానవే నీవు మంజీరా, ఎంత తీయని దానవే. నీ కంకణక్పణము అంటే గాజుల శబ్దము. ఓ మంజిరా నది, నీ యొక్క కంకణక్పణము అంటే గాజుల శబ్దము. కవి నది యొక్క ప్రవాహాన్ని దేంతో పోలుస్తున్నాడు అంటే గాజుల శబ్దంతో పోలుస్తున్నాడు. ఏంటి? హిందూ సాంప్రదాయంలో నదిని స్త్రీగా అభివర్ణిస్తారు, అలాగే సముద్రుణ్ణి పురుషునిగా అభివర్ణిస్తారు. నీ కంకణక్పణము నినదించినంతనే అంటే నీ యొక్క గాజుల శబ్దము నినదించినంతనే అంటే వినబడగానే. ఏంటి? నీ యొక్క ప్రవాహం, నదీ ప్రవాహాన్ని దేంతో పోలుస్తున్నాడు కవి? గాజుల శబ్దంతో పోలుస్తున్నాడు. నీ యొక్క ప్రవాహం వినబడగానే కర్షకుని నాగేలు కదలి ముందుకు సాగు. కర్షకుడు అంటే రైతు, హాలికుడు. నాగేలు అంటే నాగలి. కదలి ముందుకు సాగు. నీ యొక్క గాజుల శబ్దం వినబడగానే రైతు పంటలు పండించడానికి, దున్నడానికి సిద్ధపడతాడు. నీ చేతి చలువ చిందిల్లిపాటు. నీ చేతి చలువ అంటే చల్లదనం. చిందిల్లిపాటు అంటే తొందరపాటు. గనినంత అంటే కలగగానే, నీరు రాగానే. పైరు పచ్చలు కనుల పండువగా విలసిల్లు. ఏంటి? నీ చేతి యొక్క చల్లదనము. నీ యొక్క నీరు రాగానే పంటలు చక్కగా పండి ఆ పొలమంతా కూడా పచ్చదనంతో కనుల పండుగగా విలసిల్లుతుంది అంటే చక్కగా ప్రకాశిస్తుంది అని అర్థం. ఎంత చల్లని దానవే నీవు మంజీరా, ఎంత తీయని దానవే. ఎంత చల్లని దానివే అంటే ఎంత చల్లని స్వభావం ఉన్నదానివే, స్వభావం కలిగిన దానివే నీవు మంజీరా. ఎంత తీయని దానివే అంటే ఎంత మధురమైన దానివే అని అర్థం. అంటే మంజిరా నది యొక్క నీరు ఎట్లా ఉంటాయి? తియ్యగా ఉంటాయి. గిడసబారిన పుడమి ఎడద కరిగించెదవు, చేదైన నేలలో చెరుకు పండించెదవు. చేవగలిగిన మట్టి జీవకణములు తెచ్చి పొలముకు ఎరువుగా బలము చేకూర్చెదవు. ఎంత చల్లని దానవే నీవు మంజీరా, ఎంత తీయని దానవే. గిడసబారిన అంటే గట్టిగా మారినటువంటి పుడమి, భూమి. ఎడద కరిగించెదవు. ఎడద అంటే హృదయం. గిడసబారిన పుడమి ఎడద కరిగించెదవు. గిడసబారిన భూమి ఎడద కరిగించెదవు అంటే గట్టిగా మారినటువంటి భూమిని మెత్తగా మారుస్తావు. అంటే నీటి యొక్క ప్రవాహం చేత పంటలు పండించుకోవడానికి వీలును కల్పిస్తావు. చేదైన నేలలో చెరుకు పండించెదవు అంటే
చేదైనటువంటి నేలలో చెరుకును పండిస్తావు. ఎక్కడైతే మంజీరా నది ప్రవహిస్తుందో ఆ నదీ ప్రవాహం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా చెరుకునే పండిస్తారు. చేవగలిగిన మట్టి జీవకణములు తెచ్చి, చేవగలిగిన అంటే సత్తువ శక్తి కలిగినటువంటి మట్టి జీవకణములు తెచ్చి పొలముకు ఎరువుగా బలము చేకూర్చెదవు. ఏంటి? ఓ మంజీరా నది, నీ నీటితో పాటు శక్తి కలిగినటువంటి సారవంతమైనటువంటి మట్టిని తీసుకొచ్చి పొలానికి ఎరువుగా బలాన్ని చేకూరుస్తున్నావు. ఏంటి? పంటలు పండి నేలలో సారవంతం అనేది తగ్గిపోతుంది. నీ నీటి ప్రవాహంతో నీ నీటితో పాటు శక్తివంతమైనటువంటి మట్టిని కూడా తీసుకువచ్చి బలాన్ని చేకూరుస్తున్నావు. అంటే ఎక్కువ పంటలు పండించుకోవడానికి వీలును కల్పిస్తున్నావు. ఎంత చల్లని దానివే, ఎంత చల్లని స్వభావం కలిగిన దానివే నీవు మంజీరా. ఎంత తీయని దానివే అంటే ఎంత మధురమైన స్వభావం కలిగిన దానివే అని ఇక్కడ అర్థం. ఆనాడు కుతుబు సుల్తాను నిలిపిన పురము భాగ్యనగరములోన వసించు పౌరులకు పంచదారను బోలు మంచినీరొసగెదవు. ఎంత చల్లని దానవే నీవు మంజీరా, ఎంత తీయని దానవే. ఆనాడు కుతుబు సుల్తాను రాజు నిలిపినటువంటి అంటే నిర్మించినటువంటి పురము అంటే పట్టణము, భాగ్యనగరములోన అంటే హైదరాబాదులోన వసించు పౌరులకు అంటే నివసించేటటువంటి ప్రజలకు పంచదారను బోలు మంచినీరొసగెదవు అంటే పంచదారను పోలినటువంటి మంచినీటిని అందిస్తున్నావు. ఎంత చల్లని దానవే నీవు మంజీరా, ఎంత తీయని దానివే, ఎంత చల్లని స్వభావం కలిగిన దానివే నీవు మంజీరా, ఎంత మధురమైన దానివే అని అర్థం. ఏంటి? ఆనాడు కుతుబ్ సుల్తాన్ నిర్మించినటువంటి హైదరాబాద్ నగరంలో నివసించేటటువంటి ప్రజలందరికీ పంచదారను అంటే తీయనటువంటి నీటిని అందిస్తున్నావు. నీ ఎంత చల్లని స్వభావం కలిగిన దానివే నీవు మంజీరా, ఎంత తీయని మధురమైన దానివే అని ఇక్కడ అర్థం. పల్లెటూళ్ళను కూర్మి తల్లివలె లాలించి స్నానపానాదులను సమకూర్చెదవు నీవు. పట్టణమ్ములను తోబుట్టువలే ప్రేమించి ధాన్యరాశుల నంపి తరచు పోషించెదవు. ఎంత చల్లని దానవే నీవు మంజీరా, ఎంత తీయని దానవే. పల్లెటూళ్ళను కూర్మి తల్లివలే లాలించి అంటే పల్లెటూళ్ళను కన్న తల్లివలే ఆదరించి స్నానపానాదులను, స్నాన అంటే స్నానానికి, ఇతర అవసరాలకు, పానాదులకు అంటే త్రాగడానికి సమకూర్చెదవు అంటే నీటిని అందిస్తున్నావు నీవు. పట్టణమ్ములను తోబుట్టువలే ప్రేమించి పట్టణాలను తోడ పుట్టినవాడి వలె ప్రేమించి ధాన్యరాశుల నంపి తరచు పోషించెదవు. ఏంటి? పల్లెటూళ్ళలో పండించినటువంటి ధాన్యాలను పట్టణాలకు తీసుకొచ్చి పోషిస్తున్నావు. ఎంత చల్లని దానవే నీవు మంజీరా, ఎంత తీయని దానివే, ఎంత చల్లని స్వభావం కలిగిన దానివే నీవు మంజీరా, ఎంత మధురమైన దానివే నీవు అని కవి మంజీరా నదిని ఎంత గొప్పగా వర్ణించారో ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం.